అన్యంగస్యో వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ డ్రామా ముందు పార్ట్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. హీరోయిన్ ఇంకా వాళ్ళ అన్నయ్య బుక్ కోసం కొట్లాడుతూ ఉండగానే వాళ్ళ మదర్ అక్కడికి వస్తారు. ఆ బుక్ ఏంటా అని వాళ్ళ మదర్ చూస్తూ ఉండగానే వాళ్ళ అన్నయ్య హోల్డర్ ని తీసుకుని ఆ బుక్ ని లాగేసుకుంటాడు. అమ్మ నువ్వే చెప్పు, నేను ఎన్నిసార్లు వర్క్ బుక్ అడిగినా ఇవ్వట్లేదు, కావాలని చేస్తుంది. ఈసారి మాత్రం నువ్వు నాకే సపోర్ట్ చేయాలమ్మా. నేను ఎప్పుడు బుక్ ఇచ్చినా దాని మీద పిచ్చి గీతలన్నీ గీస్తూ ఉంటాడు. దానివల్ల నేను కొత్త బుక్ కొనుక్కోవాల్సి వస్తుంది అని హీరోయిన్ అంటుంది. ఇలా వాళ్ళిద్దరూ జరిగిన దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళ మదర్ అంటుంది, ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు, ఇంకా ఆపండి, ఇంకా చదువు మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి వాళ్ళ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ అన్నయ్య హీరోయిన్ తో అంటాడు, ఇప్పుడు నేను నీకు ఒక దేవుళ్ళగా కనిపిస్తున్నాను అనుకుంటా. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తనకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఇవే కాదు, నాకు చాలానే తెలుసు అని వాళ్ళ అన్నయ్య అంటాడు. జావు లాంటి మంచి అమ్మాయిని ఫ్రెండ్ అవ్వడం నీ అదృష్టం, కానీ నువ్వు వదులుకోవడం నీ దురదృష్టం. నీకు అందరికన్నా తక్కువ మార్క్స్ వచ్చాయని ఎవరికి చెప్పొద్దని చెప్పింది. హీరోయిన్ తన మనసులోనే అనుకుంటుంది, అంత మంచిదేం కాదు. నా స్టోరీ ఎవరికి చెప్పాలో తెలియక నీలాంటి ఈడియట్ తో చెప్పింది. కొన్ని కొన్ని సార్లు అమ్మాయిలు వాళ్ళు చెప్పాలనుకుంది ఆపోజిట్ వేలో చెప్తారు, నీకు అర్థమైందా అని అంటే వాళ్ళ అన్నయ్య అంటాడు, నువ్వు నాకు చెప్పింది ఏం అర్థం కాలేదు అని అంటే హీరోయిన్ అంటుంది, నీకు అర్థం కాకపోవడమే మంచిది అని చెప్పేసి తన విండో వేసేసి కర్టన్ కూడా వేసేస్తుంది. హీరోయిన్ తన పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి చూపిస్తా, హీరోయిన్ జావ్‌తో అంటుంది, ఈసారి నేను అతనితో బ్రేకప్ చెప్పేస్తాను. అప్పుడు జావ్ అంటుంది, నువ్వు అలా చేయకు, ఒకసారి ఈటియాన్‌తో మాట్లాడు, నేను కార్ మాట్లాడి నిన్ను ఇంటికి పంపిస్తాను అని చెప్తుంది. తను కార్ కోసం అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఒకరితో ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. జావ్ ఫోన్‌లో ఉన్న వ్యక్తితో అంటుంది, ఒకవేళ ఈ టియాన్యు లేకపోయి ఉంటే నా బదులు తనే వెళ్ళేదేమో క్యాపిటల్ యూనివర్సిటీకి. మా అమ్మ ఎప్పుడు చూసినా తనని నన్ను కంపేర్ చేస్తూ ఉండేది. మంచిదైంది, ఇప్పుడు చూడు ఎలా ఏడుస్తూ ఉందో. ఆ మాటలు హీరోయిన్ కి గుర్తుకొస్తాయి. నెక్స్ట్ సీన్ లో మనకి జావ్ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. జావ్ వాళ్ళ మదర్ తో అడుగుతుంది, ఆంట్ లీసీ టాంగ్ అంటే హీరోయిన్ వాళ్ళ మదర్ ఎక్కడున్నారు అని అడుగుతుంది. దానికి వాళ్ళ మదర్ అంటారు, నేను పొద్దున్నే ఆమెతో మాట్లాడాను, వాళ్ళ ఇద్దరు పిల్లలు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి కొంచెం లేట్ గా రమ్మన్నాను, అంత మాత్రాన తను ఇంత సీరియస్ గా తీసుకుంటుంది అని నేను అనుకోలేదు అని వాళ్ళ మదర్ అంటారు. దానికి జా అంటుంది, ఏదో పని వచ్చి ఉంటుంది అమ్మా, నాకు ఈరోజు మార్నింగ్ క్లాస్ ఉంది, నేను వెంటనే వెళ్ళాలి కాబట్టి నేను బ్రేక్‌ఫాస్ట్ తినలేను అని చెప్పేసి జావ్ పక్కనే ఉన్న బ్రెడ్‌ని తీసుకుంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ మదర్ అక్కడికి వస్తుంది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది, మా ఇద్దరు పిల్లలు నన్ను రానివ్వకుండా లేట్ చేసేసారు అని అంటే జావ్ అంటుంది, పాపం మీరు తనని ఏమీ అనకండి అని అంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ అంటారు, లేదు లేదు, తను చాలా కష్టపడి చాలా బుక్స్ తెచ్చుకొని డోర్‌ని బ్లాక్ చేసేసారు పొద్దున్నే, అందుకే లేట్ అయింది. సరే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను, తినేసి వెళ్దువు గాని అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ మదర్ కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే జావ్ వాళ్ళ మదర్ అంటుంది, వేరే పిల్లల్ని చూసావా ఎంత కష్టపడుతున్నారో, నువ్వు ఇంకా బ్రెడ్ తింటానంటున్నావా, ఈ బ్రెడ్‌ని పక్కన పెట్టేసి క్లాస్‌కి వెళ్ళు అని అంటుంది వాళ్ళ మదర్. హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా ఇదంతా చూస్తుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు, హీరోయిన్ తన బుక్స్ క్లాస్ రూమ్‌లో ఉంటుంది. తన బుక్స్‌ని తీసుకొని తను రెడీగా ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తుంది. ఒకసారి బయటికొస్తావా అని అంటుంది. దాంతో హీరోయిన్ వెళ్ళాలని అనుకోకపోయినా వెళ్తుంది. అప్పుడు అంటుంది, ఇదొక ఎలక్ట్రానిక్ డిక్షనరీ కానీ కాదు, ఇందులో అన్ని షార్ట్ స్టోరీస్, నోవెల్స్, నువ్వు అడిగావు చూడు, అవన్నీ ఇందులోనే ఉన్నాయి. మీ పేరెంట్స్‌కి తెలియకుండా నువ్వు ఇది చూడొచ్చు. హీరోయిన్ తన చేతిలో ఉన్నది తీసుకుని థాంక్స్ అని చెప్పేసి తన సీట్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అప్పుడే తనతో జరిగిన హీరోయిన్‌కి జావ్‌కి ఎలా జాబ్ ఇచ్చారో అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. తను కాలేజ్ నుంచి ఆ ఎలక్ట్రానిక్ డిక్షనరీని పట్టుకొని బయటికి వచ్చేస్తుంది. అందులో ఇంగ్లీష్ నోట్స్ ఉండడం చూసి జావ్ షాక్ అయిపోతుంది. ఇదెలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. హీరోయిన్ ఆ ఎలక్ట్రానిక్ డిక్షనరీని పట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సీరియస్‌గా ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి, ఈసారి ఏం చేసావు?
సరే అయితే నేను చదువుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి చిన్నగా ఏదైనా చేసుకో. అప్పుడు హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళ ఫాదర్ హీరోయిన్‌ని ఆపుతారు. "నువ్వెందుకు నా ఇంటెన్షన్ ఫార్మ్‌ని మార్చావు?" అని అంటే హీరోయిన్ అంటుంది, నేనెక్కడ మార్చాను? మీరే రాంగ్‌గా టిక్ చేసుంటారు. నేనెందుకు మారుస్తాను చెప్పండి?" నువ్వే వచ్చి చూడు. నువ్వు ఎగ్జామ్స్‌లో ఎలా టిక్ చేస్తావో, ఇందులో కూడా అలానే టిక్ చేసావు. హీరోయిన్ దొరికిపోయినందుకు అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్‌ని కొట్టడానికి వెనకాలే వస్తారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య హీరోయిన్‌ని కొట్టకుండా అడ్డుపడతాడు. ఇంకా వాళ్ళ మదర్ అంటారు, "మీరు ఎందుకు కొడుతున్నారు? కావాలంటే కొత్తది ఫిలప్ చేసుకుందాం. ఫార్మే కదా!" అని అంటారు. వాళ్ళు ఆల్రెడీ డబ్బిచ్చేసారు. ఇంక కొత్త ఫార్మ్ ఫిలప్ చేసి ఏం ప్రయోజనం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫీలవుతారు. వాళ్ళని కొట్టబోతూ ఉండగానే బై మిస్టేక్‌గా టీవీ ఆన్ అవుతుంది. అందులో వాళ్ళు చెప్తారు, కంపెనీ పూర్తిగా మునిగిపోయింది. చాలా నష్టాలు ఫేస్ చేయడం వల్ల అని చెప్తారు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అది విని తట్టుకోలేక కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోతారు. వాళ్ళందరూ కంగారు పడి హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్ బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ అయ్యాక తీసుకెళ్లవచ్చు అని చెప్తారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య హీరోయిన్‌తో అంటాడు, "ఈ మధ్య నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు కరెక్ట్ థింగే చేశావనుకో, నాన్న ఇంటెన్షన్ ఫార్మ్‌ని మార్చేసి కంపెన్సేషన్ కూడా ఇప్పించావు" అని అంటే హీరోయిన్ అంటుంది, "ఇది నా చేతిలో పని తెలుసా? నేను ఫ్యూచర్‌ని చూడగలుగుతాను తెలుసా నీకు" అని అంటే, "నేనేదో నీ గురించి గోరంత చెప్తే నువ్వు కొండంత ఆలోచిస్తున్నావు" అని హీరోయిన్ వాళ్ళ అన్నయ్య హీరోయిన్‌తో అంటాడు. హీరోయిన్ అక్కడికొచ్చిన హీరోని చూస్తుంది. హీరోయిన్ హీరో వెనకాలే లిఫ్ట్‌లో వెళ్దామని అనుకుంటుంది. కానీ తనకి లిఫ్ట్‌ని చూస్తేనే భయమేస్తుంది. తను మెట్లెక్కి హీరో వెనకాలే వెళ్తుంది. హీరోయిన్ హీరోతో అంటుంది, "కోయిన్సిడెన్స్ చూసారా? మనం మళ్ళీ ఎలా కలుసుకున్నామో? మీరు చూడడానికి చాలా మంచి మూడ్‌లో ఉన్నట్టున్నారు" అని అంటుంది. హీరో అంటాడు, "నేను చూడటానికి మంచి మూడ్‌లో ఉన్నట్టు అనిపిస్తుందా నీకు? అయినా నేను నీకు ట్యూటర్‌గా ఉండలేను" అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నేను అదే చెప్పబోతున్నానని మీకు ఎలా తెలుసు? అయినా మన ఆలోచనలు చూసారా ఎలా కలిసిపోయాయో? మీరు నాకు పర్ఫెక్ట్ ట్యూటర్" అని హీరోయిన్ ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ హీరో ఒప్పుకోడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "మీరు లోపలికి వెళ్ళాలంటే మీరు యెస్ చెప్తేనే మీరు లోపలికి వెళ్ళగలుగుతారు" అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, "ఇలా ఫెవికాల్ లాగా నాకు అతుక్కోవాలా?" అని అంటే హీరోయిన్ అంటుంది, "మీరు యెస్ చెప్పేదాకా నేనిక్కడి నుంచి కదలను" అని అంటుంది. అప్పుడు హీరో హీరోయిన్‌ని తోసేసి లోపలికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ లోపలికి వెళ్ళగానే మిస్టర్ గావ్ తనకి హాస్పిటల్ బెడ్ మీద కనిపిస్తారు. దాంతో హీరోయిన్ హీరోతో అంటుంది, "మేము కలిసింది కొన్ని సార్లయినా అతను ఎప్పుడూ నన్ను చదువు మీద ఫోకస్ చెయ్యి, ముందుకు వెళ్ళు, ఇలా నిరాశ పడిపోకు" అని ప్రోత్సహిస్తూ ఉండేవారు. అతను ఇంత క్రిటికల్ కండిషన్స్‌లో ఉంటారని నేను అనుకోలేదు అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో అంటాడు, "నువ్విక్కడి నుంచి వెళ్ళొచ్చు." హీరోయిన్ హీరోతో అంటుంది, "నేను ఇలా అంటున్నానని కాదు. అతను లేవగానే తన వర్క్, తన లైఫ్ మునుపటిలాగే ఉండాలని అనుకుంటారు. సరే అయితే నేనిక్కడి నుంచి వెళ్తాను" అని హీరోయిన్ అంటుంది. హీరో హీరోయిన్‌ని "నువ్వు బయటికి రా" అని అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ హాస్పిటల్ రూమ్ నుంచి బయటకి వచ్చేస్తారు. హీరో ఒక సీట్ దగ్గర కూర్చొని, "నేను నీకు ట్యూటర్‌గా ఉండడానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక కండిషన్. నువ్వు ఇవన్నీ ఫైండ్ ఔట్ చేయాలి" అని చెప్పేసి ఒక పేపర్‌లో కొన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్‌ని రాస్తాడు. "ఇవన్నీ ఏంటి?" అని హీరోయిన్ అడుగుతుంది. దానికి హీరో అంటాడు, "ఇది ఔట్ ఆఫ్ ప్రింట్ స్టడీ మెటీరియల్స్. మరి ఇవి ఔట్ ఆఫ్ ప్రింట్ అయినప్పుడు నేనెందుకు కనుక్కోవాలి వీటిల్ని?" అని అంటే హీరో అంటాడు, "నువ్వే అన్నావు కదా! గావ్ సార్ గివ్ అప్ చేయొద్దు అని. మరి గివ్ అప్ చేయకూడదు మరి. ప్రతిసారి మీ వెనకాల తిరగొద్దు అంటే నాకు మీ వీచాట్ నంబర్ ఇస్తారా?" అని హీరోయిన్ అడుగుతుంది. దానికి హీరో అంటాడు, "నేను పనిలేని వాళ్ళకి నా వీచాట్ నంబర్ ఇవ్వను" అని అంటాడు. అని చెప్పేసి హీరో గావ్ ఉన్న రూమ్‌కి వెళ్ళిపోతాడు. హీరో సెలైన్ బాటిల్‌ని చూస్తూ కొన్ని మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఒక వ్యక్తి హీరోతో అంటూ ఉంటాడు, "గావ్ నీ బెస్ట్ ఫ్రెండ్. నిన్ను నువ్వు చాలా బాధ పెట్టుకుంటున్నావు. ఇందులో నీ తప్పేం లేదు. ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ అందరూ సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడంతోనే ఇది జరిగింది." అప్పుడు హీరో అంటాడు, "నేను గావ్‌ని ఆపి ఉండాల్సింది. ఇది అందరికీ బాధాకరమైన విషయమే. నువ్వు ఎందుకు అతను చేస్తున్న పార్ట్ టైమ్ జాబ్స్ తీసుకోవు?
ఒకవేళ నువ్వు అలా చేస్తే అతని లైఫ్ మునుపటిలాగే ఉందని అతను చాలా సంతోషిస్తాడు అని ఆ వ్యక్తి హీరోతో అంటాడు. అప్పటి నుంచే హీరో గావ్ యొక్క పార్ట్ టైమ్ జాబ్స్ ని చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్ వాళ్ళ మదర్‌తో అంటూ ఉంటారు. "ఇప్పుడొచ్చిన డబ్బుల్ని నేను ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటావు?" అని అంటే హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది, "ఇన్వెస్ట్ చేస్తే చాలా డబ్బులు పోతాయి. అయినా ఎంతమంది సాధిస్తారు చెప్పండి? ఇన్వెస్ట్ చేసి అందరూ మోసపోతారు." అని అంటే హీరో వాళ్ళ ఫాదర్ అంటారు, "వాళ్ళందరిలో నేనుండను. నేను తప్పకుండా ఇన్వెస్ట్ చేసి చాలా డబ్బుల్ని సంపాదిస్తాను. అదేమీ కుదరదు." అని హీరోయిన్ వాళ్ళ మదర్ అది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫాదర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో అంటూ ఉంటుంది. "అన్నయ్య ఏంటి నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావా? నాకు ఎందుకో భయమేస్తుంది. ఎప్పుడూ నా పేరుతో పిలిసే రాక్షసి ఈరోజు ఎందుకింత మధురంగా మాట్లాడుతుందో తెలుసుకోవచ్చా?" అని వాళ్ళ అన్నయ్య హీరోయిన్‌తో అంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో అంటుంది, "నువ్వు ఈసారి థర్డ్ టైమ్ ట్రై చేస్తున్నావు. నీ దగ్గర చాలా స్టడీ మెటీరియల్స్ ఉండే ఉంటాయి. ఒకవేళ నీ స్టడీ మెటీరియల్ టాప్ స్టూడెంట్ 300 మస్ట్ 2 క్వెషన్స్ ఇలాంటి పేరు కలిగిన ఏమైనా బుక్స్ ఉన్నాయా? నా దగ్గర ఎన్నో రివ్యూ మెటీరియల్స్ ఉన్నాయి. అందులో ఏ బుక్ ఏదో కూడా నాకు తెలీదు. అయినా మా పిచ్చి చెల్లి సడెన్‌గా చదువు మీద అంత ఫోకస్ పెడుతుంది ఎందుకని?" పైగా బాధ నుంచి వచ్చిన మోటివేషన్ అనుకుంటా అని హీరోయిన్ వాళ్ళ అన్నయ్య హీరోయిన్‌తో నాకు ఎందుకో సడెన్‌గా ఇప్పుడే గుర్తుకొచ్చింది. నేను మెటీరియల్స్ కొనుక్కోవాలి. నీ దగ్గర డబ్బులున్నాయనుకుంటా అని వాళ్ళ అన్నయ్య హీరోయిన్‌తో అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నేను నీకు ఇచ్చేలాగా అనిపిస్తున్నానా? నేనివ్వను." అని అంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న షూస్‌లో ఉన్న డబ్బుల్ని తీసుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ షూస్‌లోనే డబ్బులు దాచిపెట్టుకుంటారనమాట. సో, అందుకే ఆ డబ్బుల్ని తీసుకొని పారిపోతాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నకి చెప్దామని అనుకుంటుంది. కానీ వాళ్ళ అన్నయ్య సీక్రెట్ చెప్తే తన సీక్రెట్స్ కూడా బయటకొస్తాయని చెప్పేసి చెప్పదు. నెక్స్ట్ డే తను కాలేజ్‌లో ఉంటుంది. అక్కడ గ్రౌండ్‌లో అందరూ బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. హీరోయిన్ మాత్రం ఆ పేపర్‌ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆ బుక్స్ ఉన్నా నాతో ఎవరు షేర్ చేసుకుంటారు? ఇలా హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఈటీ ఆన్ యూ బాస్కెట్ బాల్ ఆడుతూ హీరోయిన్ ని చూస్తాడు. ఎందుకు ఈ రోజు ఈ అమ్మాయి చాలా అప్సెట్ గా ఉంది? రోజు నన్ను చూసి చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యేది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ హీరోయిన్ ని బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ ఎలాగైనా వాళ్ళ క్లాస్ వాళ్ళు గెలవాలి అని చెప్పేసి విష్ కోరుకుందాం అని చెప్పేసి పిలుస్తారు. హీరోయిన్ అంటుంది, అదేం లేదు అని హీరోయిన్ నో అని చెప్పినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, పోన్లే నీ బదులు మేమే కోరుకుంటాంలే. హీరోయిన్ అటు పక్కకి తిరిగి, స్వామి నేను అలాంటి పిచ్చి కోరికలు ఏమీ అడగలేదు అని చెప్పేసి అంటూ ఉండగానే హీరోయిన్ కి మన క్లాస్ లీడింగ్ లో ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చూపిస్తారు. దాంతో హీరోయిన్ కోపంగా ఉంటుంది. అప్పుడు ఈతి ఆన్ యు ఇదంతా చూసి, ఈ అమ్మాయికి నేను ఏమైనా కోపం తెచ్చే పని చేశానా అని ఆలోచిస్తూ గేమ్ ఆడకుండా హీరోయిన్ వైపే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఏంటి అన్యు అది చూసి అనుకుంటాడు. తన పైన బాల్ వేసి బాల్ తగిలి హీరోయిన్ కింద పడుతుంది. అప్పుడు నేనే వెళ్లి కాపాడినట్టుగా చేస్తే తన కోపం అంతా చల్లారిపోతుంది అని ఆలోచించి హీరోయిన్ వైపు ఈటి అన్యు బాల్ విసురుతాడు. తన లెక్క ప్రకారం అక్కడ హీరోయినే ఉంటుంది అని అనుకుని తన చెయ్యి ఇవ్వడానికని వెళ్తాడు. కానీ అక్కడ చూసేసరికి సోటి ఆంటీ అని ఉంటుంది. అది చూసి హీరోయిన్ కూడా నవ్వుకుంటుంది. తన చేతిని వెనక్కి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ టియాన్యు. అప్పుడు హీరోయిన్ తన మనసులోనే అనుకుంటుంది. ఇంత అందమైన ఫేస్ ఉందనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. కాబట్టి నీ అందమైన ఫేస్‌ని వాడే అవసరం వచ్చింది అని తన మనసులోనే అనుకుంటుంది. ఈ టియాన్యు క్లాస్ రూమ్‌లో పడుకుని ఉంటాడు. అతని బెంచ్ మీద అతను బాస్కెట్ బాల్ ఆడుతున్న ఫోటోస్ అయితే ఉంటాయి. హీరోయిన్ ఆ ఫోటోస్‌ని తన ఫోన్‌లో పిక్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ ఫోటోస్‌ని పోస్ట్ చేస్తుంది. మీలో ఎవరైనా మీలో ఎవరి దగ్గరైనా స్టడీ మెటీరియల్స్ ఉన్నాయో నాకు చెప్పండి అని చెప్పేసి మెసేజ్ చేస్తుంది. తను అన్ని చోట్ల వెళ్లి ఆ బ్యానర్స్‌ని కూడా అంటిస్తుంది. హీరోయిన్ వాళ్ళందరిని ఆకట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈటీఎన్యూ ఫ్యాన్స్ అందరూ ఆ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉందని కూడా చెప్తుంది. క్లాస్ రూమ్‌లో హీరోయిన్‌ని ఏడిపించిన అమ్మాయి జావ్‌తో అంటుంది, "నీ దగ్గర 300 క్వెషన్స్ మస్ట్ డూ
అనే ఒక బుక్ ఉందా? అని అంటే అంటుంది, "ఈ బుక్ చాలా ట్రెండింగ్‌లో ఉందా ఏంటి? హీరోయిన్ కూడా ఇదే బుక్ అడిగింది" అని తనతో అంటుంది. అయితే తనని ఎలా అయినా చదవకుండా ఆపాల్సిందే అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. మరోవైపు హీరోయిన్ ఇంకా సూటి ఆంటీ ఆమె ఇంటికి వెళ్తుండగా ఒక అమ్మాయిని మధ్యలోనే ఆపి కొంతమంది వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. ఏడిపించే వాళ్ళు ఎవరో కాదు, ఫస్ట్ ఎపిసోడ్‌లో ఒక అమ్మాయిని సైకిల్ మీద నుంచి పాడేస్తుంది చూడండి. ఆ అమ్మాయి. తన పేరొచ్చేసి చెన్ జియో. సూటి అంటే ఇంకా హీరోయిన్ వాళ్ళిద్దరిను ఏడిపించడం చూస్తారు. వాళ్ళు ఇద్దరున్నారు. మనం కలిపితే ముగ్గురుంటాం. కాబట్టి ఎందుకు భయపడాలి అని చెప్పేసి హీరోయిన్ సూటి ఆంటీ అని తీసుకొని వెళ్తుంది. కానీ చూసేసరికి అక్కడ నలుగురుంటారు. హీరోయిన్ చెంజి అవుతూ అంటుంది. చూడండి, మేము పక్క నుంచి వెళ్ళిపోతాం. మీకు పెద్ద కష్టం కూడా కలిగించం" అని అంటే చెంజియో అంటుంది, "ఇందాకేదో ఫార్మ్‌లో వచ్చి ఏదో చూసుకుందాం, చేద్దాం అన్నట్టే వచ్చావు. ఇప్పుడు ఇలా ఎందుకు భయపడుతున్నారో తమరు? మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు" అని హీరోయిన్ అంటుంది. అప్పుడే హీరోయిన్ సోటి ఆంటీ అని వైపు తిరిగి, "నేను కరెక్ట్‌గా 3 లెక్కపెడతాను" అని చెప్పేసి 3 లెక్కపెడుతుంది హీరోయిన్. దాంతో సోటి ఆంటీ అని ఇంకా ఎవరైతే వాళ్ళు ముందుగా ఏడిపిచ్చారో ఆ అమ్మాయి ఇంకా సోటి ఆంటీ అక్కడి నుంచి పారిపోతారు. అది కూడా హీరోయిన్ బ్యాగ్ పట్టుకొని పారిపోతారు. తను కూడా వస్తుందేమో అని అనుకుని. తిరిగి చూసేసరికి సూటి ఆంటీ అని ఆ అమ్మాయిని అడుగుతుంది. ఇంతకీ తనేది? బ్యాగ్ మాత్రమే వచ్చింది. వాళ్ళక్కడికి వెళ్లి చూడగానే హీరోయిన్ ఒక మగ్గులో చాలా స్మెల్లీ వాటర్‌ని తీసుకొని వాళ్ళ వైపుగా చూపిచ్చి, "మీరు దగ్గరకొచ్చారో ఈ నీళ్లు మీ మొహం మీద జల్లుతాను. ఓకేనా? చూడు అంత పని మాత్రం చేయకు" అని చెప్పేసి వాళ్ళక్కడి నుంచి పారిపోతారు. ఇదంతా ఒకళ్ళు కెమెరాలో రికార్డ్ చేసుకున్నారు. హీరోయిన్ ఆ అమ్మాయితో అంటుంది, "నేను నిన్ను కాపాడాను కాబట్టి నాకు ఈ బుక్ రివార్డ్‌గా ఇస్తావా?" అని అంటుంది. ఆ అమ్మాయి కూడా ఆ బుక్ హీరోయిన్‌కి ఇచ్చేస్తుంది. హీరోయిన్ ఇంతవరకు వెతికిన బుక్ తన సొంతమైంది. మరోవైపు మనకి చూపిస్తారు, ఆ వీడియో తీసుకున్న వ్యక్తి ఆ వీడియోని ఎడిట్ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి జియా అనే అతనికి ఆ వీడియో పంపిస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు, జావ్. మరోవైపు హీరో కాఫెటేరియాలో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ బుక్స్ తీసుకుని వస్తుంది. "మీరడిగిన బుక్స్ అన్నీ ఇవే." హీరోయిన్ పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో కొన్ని టెస్ట్ పేపర్స్‌ని పట్టుకొచ్చి హీరోయిన్ ముందు పెడతాడు. "చూడు, ఇవి సాల్వ్ చెయ్యి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు ఏ లెవెల్‌లో ఉన్నావో" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం హీరోయిన్ చాలా ట్రై చేస్తుంది. పాపం అయిపోయిన 6 నెలలకి చదివితే ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెం సేపు తర్వాత హీరో మళ్ళీ వచ్చి తన ముందు ఒక డిష్‌ని పెడతాడు. హీరో ముందు సీట్‌లో కూర్చొని, "ఏది ఇప్పుడు వరకు చేసావు కదా! నన్ను చూడనివ్వి" అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, కాదు, ఒక్క నిమిషం." ఆ పేపర్‌ని తన నుంచి లాక్కుని ఆ పేపర్‌ని చూస్తాడు హీరో. అది చూసి హీరో అంటాడు, "ఈ రోజుకి ఇది చాలు. నువ్వు ఇది తినేసి ఇంటికి వెళ్ళొచ్చు." "ఇంత కొంచెం ఏం సరిపోతుంది?" అని హీరోయిన్ అంటుంది. "అయితే మీ ఇంటికి వెళ్లి తిను" అని హీరో అంటాడు. "అయినా నేను టెస్ట్ ఇంకా పూర్తి చేయలేదు కదా! మరి నన్నెలా వెళ్ళమంటారు?" అని హీరోయిన్ అంటుంది. దానికి హీరో అంటాడు, "నువ్వు ఇంతే చేయగలుగుతావులే కానీ నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు" అని అంటాడు. "అదేం లేదు. నేను గ్రేడ్ 10లో టాప్ ర్యాంకర్ తెలుసా మీకు?" అప్పుడు హీరో అంటాడు, "కానీ ఇప్పుడు నువ్వు అందరికన్నా లాస్ట్ కదా మరి! అది గుర్తుపెట్టుకో" అని అంటాడు. "నేను చేయగలుగుతానని నాకు ఎంతో కొంత నమ్మకముంది" అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో అంటాడు, "ఏమో మరి, నాకవేం కనిపించట్లేదు." హీరో తన పనంతా పూర్తయి చూసేసరికి టేబుల్ మీద ఖాళీ ప్లేట్ ఉండడంతో, పైగా హీరోయిన్ అక్కడ లేకపోవడంతో తను వెళ్ళిపోయిందని అనుకుంటాడు. కెఫేని క్లోజ్ చేసే టైం అవ్వడంతో అక్కడున్నవన్నీ సర్దుతూ ఉండగా హీరోయిన్ హీరోకి బుక్స్ కార్నర్‌లో కనిపిస్తుంది. "మేము కెఫేని క్లోజ్ చేసేస్తున్నాం. నువ్వు ఇంటికి వెళ్ళవా?" అని హీరో అడుగుతాడు. దానికి హీరోయిన్ అంటుంది, "నేను ఈ క్వెషన్‌ని ఎలాగైనా సాల్వ్ చేయాలి. ఏది నన్ను చూడనివ్వు. ఈసారి నువ్వు స్టెప్స్ అన్నీ కరెక్ట్‌గానే వేశావు. కాలిక్యులేషన్‌ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది" అని అంటాడు హీరో. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నాకివన్నీ ముందే తెలుసు. నా బ్రిలియంట్ బ్రెయిన్‌కి ఇవన్నీ ఎప్పుడో వచ్చు. ఏంటంటే కొంచెం హెల్ప్ కావాలి అంతే." హ్మ్.
లేట్ అవుతుంది. ముందైతే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ చేసిన క్వెషన్ ఆన్సర్‌ని నాకు పిక్ పెట్టు. అర్థమైందా? అప్పుడే లాక్ చేస్తున్న సౌండొస్తుంది. ఆ సౌండ్ ఏంటి అని చెప్పేసి వాళ్ళక్కడికి వెళ్తారు. చూసేసరికి కెఫెని లాక్ చేసేస్తారు. చేసేది ఏమి లేక వాళ్ళు కెఫే లోపలే వెళ్లి కూర్చుంటారు. హీరోయిన్ హీరోతో అడుగుతుంది. "మరిప్పుడు ఎలా?" అని అంటే హీరో అంటాడు, "నేను చూసుకుంటాను" అని అంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య హీరోయిన్ రూమ్‌లోకి చూసి, "ఈరోజు అసలు రానే రాలేదు. రోజు నాకన్నా ముందే వచ్చేసేది." హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ రూమ్‌లోకి రావడం చూసి, హీరోయిన్ వాళ్ళ అన్నయ్య హీరోయిన్ బెడ్ మీద పడుకుంటాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ మదర్ లోపలికి వస్తుంది. పాపం ఎంత కష్టపడి ఉంటుందో. ఒకళ్ళేమో ఇంతలా చదివి పడుకుంటారు. ఇంకొకళ్ళేమో అస్సలే చదవరు. ఏంటో అసలు ఈ పిల్లలు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరోయిన్ వాళ్ళ మదర్. హీరోయిన్ వాళ్ళ మదర్ వెళ్ళిపోవడం చూసి వాళ్ళ అన్నయ్య బెడ్ మీద నుంచి లేసి హీరోయిన్‌కి మెసేజ్ చేస్తాడు. "ఎక్కడున్నావు? తొందరగా ఇంటికి రా" అని మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ ఆ మెసేజ్ చూసి అంటుంది, "నేను జాబ్ వల్ల ఇంట్లో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు" అని మెసేజ్ పెడుతుంది. ఇక్కడ నేను నీకోసం కవర్ చేస్తుంటే నువ్వు జాబ్ వల్ల ఇంటికి వెళ్తావా? అది కూడా నాకు చెప్పకుండా అని వాళ్ళ అన్నయ్య మెసేజ్ పెడతాడు. ఇక్కడ హీరో హీరోయిన్‌తో అంటాడు, "కొద్దిసేపట్లో లాక్ తీయడానికి వస్తారు" అని చెప్పేసి తనకి కొంచెం దూరంగా కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నేను క్యాపిటల్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ చెప్తాను. నేను ఎంత కష్టపడి చదువుకున్నానో" అని చెప్పేసి. అని అంటే, "ఆ! చెప్దుగానిలే కానీ, ఒక్క క్వెషన్ కోసమని ఇంత కష్టపడడం అవసరం అంటావా?" అని అంటే హీరోయిన్ అంటుంది, "ఆ! అవసరమే. ఈసారి నువ్వు తొందరగా గివ్ అప్ ఇచ్చావు కదా!" అని హీరో అడుగుతాడు. "నువ్వు చూడటానికి చాలా ఇంపల్సివ్ పర్సన్‌గా అనిపిస్తావు. అందుకే అలా అడిగాను" అని అంటే హీరోయిన్ అంటుంది, "అయితే మీరు కావాలని నాకు చాలా కష్టమైన పేపర్ ఇచ్చారు కదూ! అలా అయితే నేను ఈ టెస్ట్ వదిలేస్తాననే కదా మీ ప్లాను?" ఇలా హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ ఉండగా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మెసేజ్ చేస్తాడు. "నీకు నా సహాయం అవసరం లేదు కదూ! సరే అయితే" అని మెసేజ్ చేస్తుండగా హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ రూమ్‌లోకి వస్తారు. అది చూసిన వాళ్ళ అన్నయ్య దుప్పటి కప్పేసుకొని బెడ్ మీద పడుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ అనుకుని, "ఈ అమ్మాయికసలు ఏమైంది? అంత దుప్పటి కప్పుకుంటే గాలాడదు. లైట్ కూడా ఆన్ చేసే పడుకుంది." ఒకళ్ళైతే బాగా చదువుకుంటారు. ఇంకొకళ్ళు మొత్తానికే చదవరు. ఏంటో ఈ పిల్లలు. అప్పుడే హీరోయిన్‌కి వాళ్ళ అన్నయ్య మెసేజ్ వస్తుంది. అమ్మ రూమ్ చెక్ చేస్తుంది. పక్కనే ఉన్న హీరో అంటాడు, "ఇప్పుడు దాకా స్పీచ్ ఇచ్చావు. ఒక్క నిమిషం పట్టలేదు నీకు." మరోవైపు హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని చూడటానికి వస్తుంది. అది చూసిన వాళ్ళ అన్నయ్య హీరోయిన్ రూమ్ నుంచి విండోల నుంచి దూకి తన రూమ్‌కి వస్తాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, "నువ్వు ఇంకా పడుకోలేదా?" అని అంటే ఎవరో మహానుభావుడు చెప్పాడు ఎక్సర్‌సైజ్ చేసి పడుకుంటే బాగా నిద్ర పడుతుందని. అదే ట్రై చేస్తున్నానమ్మా అని చెప్తాడు వాళ్ళ అన్నయ్య. అప్పుడు హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది, "ఇలాంటివి చేసే నువ్వు టైమ్ వేస్ట్ చేసుకుంటున్నావు. మీ చెల్లిని చూడు ఎంత అవునవును. చాలా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. హీరోయిన్ వాళ్ళ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ అన్నయ్య హీరోయిన్‌కి ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. "స్విచ్ ఆఫ్ చేసుకుంటావా? నీ బంగారం లాంటి అన్నయ్య ఉండటం వల్ల బతికిపోతున్నావు. లేదంటే ఈ పాటికి అమ్మ చేతుల్లో నీకు అయిపోతుండే" అని వాళ్ళ అన్నయ్య అంటాడు. ఆ నెక్స్ట్ సీన్‌లో హీరో నిద్ర రావడంతో అలానే పడుకుండిపోతాడు. హీరోయిన్ తన ముందుకు వెళ్లి పడుకున్నాడా లేదా అని చూస్తూ ఉంటుంది. అప్పుడే తన మనసులో హీరో గురించి అనుకుంటుంది. బానే ఉంటుంది ఈ ఫేస్ చూడటానికి. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి హీరోయిన్ ఆగిపోతుంది. అప్పుడే హీరో ఫోన్‌ని చూస్తుంది. అందులో కేవలం 5 చాట్స్ మాత్రమే ఉంటుంది. కానీ హీరోయిన్ వల్ల బై మిస్టేక్‌గా తను ఒక చాట్‌ని డిలీట్ చేసేస్తుంది. దాంతో కంగారు పడి అయ్యయ్యో! ఏం డిలీట్ చేసేసానో ఏంటో అని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేస్తుంది. హీరో కలలో తను పరిగెడుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడే ఒక కార్‌ని నడుపుతూ డ్రమ్స్‌ని ఢీకొడతాడు. దాంతో అతనికి సివియర్ ఇంజ్యూరీస్ అవుతాయి. హీరో ఇంకా వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి గావ్‌ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు.
అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి హీరోతో చెప్తారు. సెప్టెంబర్ 5th 2014కి గావ్ చనిపోతాడు అని చెప్తాడు. దాంతో హీరో భయపడి ఒక్కసారిగా లేసి కూర్చుంటాడు. అప్పుడే హీరోయిన్ హీరో ఫోన్ పక్కన పెట్టేసి తన ముందుకొచ్చి చెప్తుంది. చూడు, నేను సాల్వ్ చేసేసాను. నేను సాల్వ్ చేయలేను అన్నావు కదా! ఇప్పుడు చూడు, నేను నీకు చెప్తాను నేను ఎలా సాల్వ్ చేశానో అని తను సాల్వ్ ఎలా చేసిందో చెప్తూ ఉంటుంది. హీరో తనని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక శబ్దం అవుతుంది. అది ఏంటి అని హీరోని అడుగుతుంది. అప్పుడు హీరో అంటాడు, ఒక రాక్షసిలే అని అంటాడు. దాంతో హీరో లేచి అటువైపుగా వెళ్తే హీరోయిన్ కూడా రాక్షసి అని చెప్పడంతో పక్కనే ఉన్న స్టూల్‌ని తీసుకొని వస్తుంది. చూస్తే అక్కడ ఒక అమ్మాయి కటింగ్ ప్లేయర్ పట్టుకొని ఉంటుంది. ఇంతకీ ఈమె ఎవరా అని అనుకుంటున్నారా? హీరో వాళ్ళ సిస్టర్. అప్పుడు హీరోయిన్ హీరో వాళ్ళ సిస్టర్‌తో అంటుంది. ఇంతకీ మీరెవరు? అని అంటే వాళ్ళ సిస్టర్ అంటుంది. ఇంతకీ నువ్వెవరు? అది నేనడగాలి. నువ్వు కాదు. పెటల్, ఈ అమ్మాయి అసలు ఎవరు? అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది. పెటలా? పెటల్ ఎవరు? అని అంటే హీరో అంటాడు. అది నా నిక్‌నేమ్. నేనే ఆ పెటల్. అప్పుడు హీరో అంటాడు, వేరే వాళ్ళ ముందు నన్ను అలా పిలవకు అని అంటే హీరోయిన్ అంటుంది, మీ ఇద్దరు ఒకరికొకరు ముందే తెలుసా అని అంటే తను నా సిస్టర్ అని హీరో చెప్తాడు. అది విన్న హీరోయిన్ అక్కడికక్కడే ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని హీరోయిన్ అంటుంది, మీరెప్పుడు ఇంతే కోపంగా ఉంటారా? ఒకరినొకరు తెలుసుకుంటాం కదా! అని వాళ్ళ సిస్టర్ అంటుంది. అప్పుడు హీరోయిన్ హీరోతో అంటుంది. నీ పేరు పెట్టలా? అని అంటే, ఆ! అవును. ముందైతే నువ్వు నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో అని చెప్పేసి హీరో అంటాడు. దాంతో హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి. అప్పుడు వాళ్ళ సిస్టర్ హీరోతో అంటుంది. ఇందుకోసమేనా నువ్వు నా చాట్‌ని డిలీట్ చేసావు? అప్పుడు హీరోకి అర్థమైపోతుంది. డిలీట్ చేసింది హీరోయిన్ అని చెప్పేసి. వాళ్ళ సిస్టర్ అంటుంది, హై స్కూల్ అమ్మాయి. పర్లేదు. హీరో సిస్టర్ అయిన జియు హీరోయిన్‌ని అడుగుతుంది. ఇంత రాత్రి పూట ఇక్కడెందుకున్నావు? అని అంటే హీరో అంటాడు. నేను తన ట్యూటర్‌ని. అప్పుడు హీరోయిన్ సంతోషంగా అంటుంది. అంటే మీరు నా ట్యూటర్‌గా ఒప్పుకున్నారా? హీరో హీరోయిన్‌కి ట్యూటర్ అవ్వడానికి ఒప్పుకున్నాడా? మరి గావ్‌కి యాక్సిడెంట్ ఎలా జరిగింది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ సెక్షన్‌లో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.